అందరికి నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్. స్పెషల్గా సిబిఐ ఈ కేసులను విచారించే రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన అప్డేట్ ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మీకు ఎవరెవరు గుర్తుకొస్తారో అందరికి తెలుసు కదా. దేశవ్యాప్తంగా చూస్తే కేజ్రీవాల్, తెలంగాణలో అయితే కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత గుర్తుకొస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్, ఇదంతా మనం అంతా చూసినాం. అయితే ఇప్పుడు ఏమైంది మేజర్ అప్డేట్ అంటే, సరే దీని మీద ఆల్రెడీ కవితనేమో నేను కడిగిన ముత్యంలాగా వచ్చేసిన అని చెప్పేసుకున్నది. కేజ్రీవాల్ ఏమో ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చిండు. బట్ ఏం జరిగింది? అయిపోయిందంటేనా కేసు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆ వీళ్ళకి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదు అని తేల్చేసినట్టేనా అనే అంశాల మీద మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ప్రధానంగా ఇదంతా 2022లో జరిగిన స్కామ్. 2022లో జరిగిందని చెప్పబడుతున్న స్కామ్గా చెప్పబడుతున్న స్కీమ్ ఇది. ఏంటిది? 2022 ఆల్మోస్ట్ సెకండ్ కరోనా అయిపోయింది. అప్పటికి కరోనా అయిపోయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చారు. లిక్కర్ పాలసీని మార్చి ప్రైవేటు వ్యాపారస్తులకు లిక్కర్ సిండికేట్ అంటాం కదా, వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిండ్రు. వాళ్ళకు అనుకూలంగా ఆ పాలసీని రూపొందించిండ్రు. అందులో వీళ్ళంతా పెట్టుబడులు పెట్టిండ్రు. కవిత పెట్టుబడులు పెట్టింది. ఇది ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం. సేమ్ టైం అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఒక పెద్ద కారణంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? సిబిఐ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు సరైన ఆధారాలు లేకుండా వాళ్ళని ఇరికించిండ్రు అని ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని కేసు కొట్టేసింది. దీనిలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీ. సిబిఐ ఏమో ఈ కేసులో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంటంటే, ఈ లిక్కర్ పాలసీలో కుట్రపూరితంగా జరిగిందా. ఇప్పుడు కోర్టులో వాళ్ళు కేసు ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నాయని కేసును కొట్టేసింది కూడా ఆ కేసే. అంటే దీనిలో కుట్ర ఉందా లేదా, దీని కుట్రపూరితంగానే ఢిల్లీ పాలసీని రూపొందించిండ్రా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కేసులో అంటే ఆ పాలసీని రూపొందించే విషయంలో కవిత పాత్ర లేదు, లేకపోతే కవిత పాత్ర ఉన్నట్టుగా ఆధారాలు సమర్పించలేదు సిబిఐ. కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్టుగా కూడా సిబిఐ ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయింది. లేకపోతే ఇంకెవరు పాత్ర ఉన్నట్టుగానో, దానిలో 23 మంది పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరో దీన్ని కుట్రపూరితంగా ఈ పాలసీని రూపొందించారు అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు దొరకలేదు, వాళ్ళు చూపించలేదు. కాబట్టి మీరు అనవసరంగా దీనిలో ఇరికిచ్చారు అనే ఒక కోణాన్ని కూడా రౌజ్ ఎవెన్యూ కూడా చెప్పింది. ఇక చెప్పేస్తే కేసు అయిపోయినట్టు కాదు. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది ఈడీ కేసులో. అంటే దీనిలో పెట్టుబడులు పెట్టింది, 100 కోట్ల రూపాయలు ఎవరికో ఇచ్చిండ్రు, తర్వాత ఇంకెవరో తీసుకుపోయినరు, ఇంకెవరికో కమిషన్ రూపంలో ఇచ్చిండ్రు, ఇంకెవరో శరత్ చంద్రారెడ్డి అయిన పర్సన్ హెలికాప్టర్లు తీసుకుపోయిండు. ఇది ఈడీ చేస్తున్న విచారణ. సేమ్ కేజ్రీవాల్ విషయంలో కూడా అంతే. కేజ్రీవాల్ విషయంలో సిబిఐ విచారణ నడుస్తుంది, ఈడీ విచారణ నడుస్తుంది. అయితే కవిత అరెస్ట్ అయింది కేవలం ఈడీ కేసులో, సిబిఐ కేసులో కాదు. ఎందుకంటే ఆ పాలసీని రూపొందించింది అక్కడ గవర్నమెంట్, అక్కడ క్యాబినెట్ తీర్మానించింది. ఆ క్యాబినెట్ నిర్ణయం మేరకే అదంతా జరిగింది. అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చింది తెలుసా? ఆ ఢిల్లీ గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ గవర్నర్కు ఫిర్యాదు చేసిండు ఈ పాలసీ ఇట్లా మార్చడం వల్ల. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాల నుంచి 3 దఫాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. బట్ ఎందుకో మరి మార్చాల్సి వచ్చింది. ఆ మార్చినప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా మార్చారు. దానివల్ల దాదాపు 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం జరిగింది ఢిల్లీ ప్రభుత్వానికి. అంటే ప్రజలకు రావాల్సిన డబ్బులు రాలేదు, ఇది ప్రైవేట్ వ్యాపారస్తులకు పోయింది. దీనికి పెద్ద కథ జరిగింది అనేది ఒక కంప్లైంట్ మీద విచారణ స్టార్ట్ అయింది. విచారణ స్టార్ట్ అయినాక సిబిఐ కేసు బుక్ చేసింది గవర్నర్ సిఫారసు మేరకు. తర్వాత సిబిఐ తర్వాత నెక్స్ట్ ఈడీ ఎంట్రీ అయింది. దీనిలో మనీ లాండరింగ్ జరిగింది, దీనిలో అంతా జరిగిందని ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ చేసిన అలిగేషన్ ఏదైతే ఉందో, అంటే దీనిలో ఈ స్కీమ్ను, ఢిల్లీ లిక్కర్ విధానాన్ని కుట్రపూరితంగా చేసిండ్రు, ఎవరికో లాభం చేసిన విషయంలో ప్రాథమిక ఆధారాలు కూడా సిబిఐ సమర్పించలేకపోయింది అనేది ఒక. నెక్స్ట్ మళ్ళీ సిబిఐకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈడీ సిబిఐ స్పెషల్ కోర్టు, అది కాకపోతే ఢిల్లీ హైకోర్టు కోవచ్చు, అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు కోవచ్చు. వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు దొరికినప్పుడు, దీనిలో సమర్పించలేకపోయిన ఆధారాలు ఏమైనా ఉంటే, నిజంగానే ఇక్కడ కేసును సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేదు సిబిఐ అనుకుంటే సిబిఐ నెక్స్ట్ కూడా పోవచ్చు. కానీ నెక్స్ట్ ఈడీ కేసు ఉంది మళ్ళీ. ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయింది చాలామంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయింది ఏమో, సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు, తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. మనకు బాగా గుర్తుండాలి ఒక విషయం, కేజ్రీవాల్ ఫస్ట్ సిబిఐ అరెస్ట్ చేసింది, ఫస్ట్ సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈడీ అరెస్ట్ చేసింది ఆయన జైలు ఉండగానే. కానీ కవితను అరెస్ట్ చేసింది కేవలం ఈడీ, సిబిఐ కాదు. ఇప్పుడు ఈడీ కేసు నడుస్తుంది.
అయితే ఈడీ కేసు కూడా సిబిఐ కేసు బేస్ చేసుకునే కేసు ఫైల్ చేసింది. అంటే సిబిఐ ఏదైతే ప్రాథమిక ఛార్జ్ షీట్లు వేసిండ్రో ఇదంతా ఏమైతే జరిగిందో అదంతా దాన్ని బేస్ చేసుకునే ఈడీ చేసింది కాబట్టి బహుశా ఇంకా సిబిఐ కేసులోనే ఏం తేలలేదు, ఈడీ కేసులో కూడా తేలుతారేమో అని. అందుకే ఇప్పుడు పడ్డది కేవలం కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. కవిత అనౌన్స్ చేసినట్లుగా ఇంకా కడిగ ముత్యంలా బయటకు వచ్చినాం అని చెప్పడానికి ఇంకా పూర్తి స్థాయిలో కేసు కాలేదు. రెండోది కేజ్రీవాల్ ఏడుస్తూ భావోద్వేగాలు బయటపెట్టుకున్నారు. బట్ దీనిలో ఇంకా పూర్తి కాలేదు, దీనిలో వీళ్ళు ఇంకా నిర్దోషులుగా తేల్చలేదు. జస్ట్ వాళ్ళ ఛార్జ్షీట్ని రిజెక్ట్ చేసింది, కేసును కొట్టేసింది. జస్ట్ ఆ కుట్ర ఏదైతే వాళ్ళు వాళ్ళు ఆ ప్లానింగ్ చేసిండ్రో, ఆ ఢిల్లీ లిక్కర్ విధానాన్ని మార్చిండ్రో దానిలో ఏదైనా కుట్ర జరిగిందనే విషయం పైన ఇప్పుడు సిబిఐ ఆ కేసును కొట్టేసినట్టే. కోర్టు సిబిఐ వేసిన కేసును సిడి కేసు కొనసాగుతుంది. దీనిలో 2-3 అంశాలు మాట్లాడాలి మనం. ఇక్కడ కోర్టులు తేలుస్తాయి తేలవు, ఎందుకంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది అనుకోండి, ఆ మర్డర్ కేసులో ఎవరినో ఒక 10 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా తెలుస్తుంది. మరి దోషులు ఎవరు తేల్చే మెకానిజం మన భారతదేశంలో లేదు. సేమ్ అట్లే ఇప్పుడు పొలిటికల్ కేసుల వైపు వస్తే కోర్టు తేల్చడం ఒకటి, జనం నమ్మడం నమ్మపోవడం అనేది ఒకటి. నేను 2-3 ఉదాహరణలు చెప్తా. కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసిండు అని ఢిల్లీ ప్రజలు నమ్మిండు కాబట్టి ఆయన గవర్నమెంట్ పోయింది. సేమ్ ఇక్కడికి వచ్చే వరకు కవిత లిక్కర్ స్కామ్ చేసింది అని జనం నమ్మిండ్రు. ఎందుకు నమ్మిండ్రు అంటే అవతల చేసే ప్రచారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళిద్దరు కలిసి కదా తెలంగాణలో ఎంత అది చేసిండ్రు, కవిత లిక్కర్ స్కామ్ చేసింది అనేదాన్ని జనం నమ్మిండ్రు. మీకు ఇక్కడ సరిపోదని చెప్పి మళ్ళీ ఢిల్లీ పోయి మళ్ళీ ఈ సారాదందా చేసింది ఈమె, ఇట్లాంటి ప్రచారం జరిగింది ఎలక్షన్స్ ముందల. దాంతోన ఇక్కడ కూడా గవర్నమెంట్ మీద వచ్చే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడ్డది, లేకపోతే ఇంకొక 10-15 సీట్లు వచ్చేదేమో బీఆర్ఎస్కి. ఆ ఎఫెక్ట్ పడ్డది. మనం జగన్ వైపు పోదాం. వైఎస్ జగన్ విప్రోకో జరిగింది, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించిండు అని ప్రచారం చేశారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయినాడు, జనం నమ్మిండా నమ్మలేదని మీరు పాయింట్అవుట్ చేయాలి ఇక్కడ. అంటే కోర్టు ఇంకా తేల్చలేదు జగన్ విషయంలో, ఆ తర్వాత తెలుస్తుందో తెలియదో తర్వాత విషయం అది. కానీ ఇక్కడికి వచ్చే వరకు మన తెలంగాణలో నమ్మిండ్రు, ఢిల్లీలో నమ్మిండ్రు. అందుకే జనం నమ్మడం వేరు, కోర్టులు తేల్చడం వేరు, రెండు వేరు అంశాలు. ఈ 2 అంశాలను కలిపి చూస్తే మనకు రాజకీయాలు కొంత అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు దీనిలో ఏదో రాజకీయం జరిగింది. ఏమో ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం డిసైడ్ చేసింది. ఇప్పుడు కోర్టు ఒక రకంగా తెలిసింది కానీ మొత్తం తేల్చేసిండ్రు. బీఆర్ఎస్ కవిత, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నది ఆమె, కవిత మొత్తం లిక్కర్ స్కామ్ చేసేసింది. ఇది కేసీఆర్ కూడా పైసలు ఇచ్చింది ఆమె, దీనిలో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇది కేటీఆర్ కూడా చేసిండు, దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేటీఆర్ కూడా చేసిండు ఈ కేసు లిక్కర్ స్కామ్ అని. కానీ సిబిఐ ప్రాథమిక ఆధారాలను కూడా సమర్పించలేకపోయింది ఫైనల్గా. అందుకే ఈ కేసు మొత్తం అయిపోయినట్టు కాదు, సేమ్ టైం ఈ కేసులో వీక్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు అయింది కదా, దాదాపు 2-3 ఏళ్ళకి నడుస్తున్న కేసు, 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 సంవత్సరాల ఈ కేసులో సిబిఐ ఇంతమంది అరెస్ట్ చేసి కవితను 6 నెలలు జైల్లో పెట్టి, కేజ్రీవాల్ జైల్లో పెట్టి, సిసోడియా అని డిప్యూటీ సీఎం ఆయన అయితే 2-3 ఏళ్ళు పెట్టింది తిహార్ జైల్లో పెట్టి, అంటే బీజేపీ ఉన్న రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిందా, ఇదంతా క్రియేటివిటీ కేసా అనేది కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు సిబిఐ ఎందుకు ప్రాథమిక ఆధారాలు సమర్పించలేకపోయింది? సిబిఐ ప్రాథమిక ఆధారాలు లేకనే కదా ఇప్పుడు కేసు కొట్టేసింది కోర్టు. సరే తర్వాత మళ్ళీ కోర్టుకు పోతారు, వాళ్ళు పై కోర్టుకు పోవచ్చు, ఎన్ని కోట్ల కన్నా పోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారం లేదు అని కదా మెయిన్ అలిగేషన్ ఇక్కడ. ఇప్పుడు సిబిఐ బోన్లో నిలబడ్డది, వీళ్ళు కాదు, కవిత వాళ్ళు కాదు. మరి కాబట్టి ఈ కేసులో రాజకీయాలు ఏం జరిగినాయి అంటే ఎలక్షన్స్లో బయటపడడానికే బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసిన కేసుగానే చూడాలనా, లేకపోతే నిజంగానే దీనిలో విషయం ఉందా? ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణలో గవర్నమెంట్ మారింది, ఇక్కడ వాళ్ళు అనుకున్న కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది, వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన గవర్నమెంటే వచ్చింది. బీజేపీ రాదు అని తెలిసినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ రావాలని ప్రయత్నాలు చేసింది ఇక్కడ పాలిటిక్స్. ఇట్లా ఎనీవే ఈ కేసులో 2 అంశాలు మొత్తం క్లారిటీ ఉన్నాయి. వీళ్ళు నిర్దోషులుగా తేల్చలేదు కోర్టు. రెండోది వీళ్ళు నిర్దోషులు కాదు, దోషులు అని తేల్చేంత మసాలా కూడా సిబిఐ దగ్గర కనబడలేదు. నెక్స్ట్ ఈడీ కేసు ఉంది, కేజ్రీవాల్ను సిసోడియాను వాళ్ళను ఈడీ సిబిఐ ఇద్దరు అరెస్ట్ చేసినా కవితను అరెస్ట్ చేసింది కేవలం ఈడీ. దీనిలో బిజినెస్ చేసిందా లేదా, ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదా, 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, ఇవన్నీ ఈడీ తెలుస్తుందంట. మళ్ళీ సిబిఐ కేసుకే ప్రాథమిక ఆధారం దొరికినప్పుడు ఈడీకి ఏమైనా దొరకదా, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. పాలిటిక్స్ అన్ని పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దీనిలో జరిగినా జరగలేదు అని అనిపించే విధంగా ఒకసారి కనిపిస్తుంది, జరగకపోయినా జరిగే ఉంటుంది 100% అనే విధంగా ఒకలా కనిపిస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. ఎనీవే చూద్దాం ఈ కేసు ప్రొసీడింగ్స్ ఇంకా ముందు ఎట్లా ఉంటాయి.
బట్ ఇప్పటికైతే వీళ్ళకి క్లీన్ చిట్ వచ్చినట్టయితే కాదు. వీళ్ళు చెప్పుకున్నా ఇంకా క్లీన్ చిట్ రాలేదు. సిబిఐ ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉంది పై కొట్టుకోవడానికి. ఈడీ ఇంకా విచారణ నడుస్తుంది. చూద్దాం వాళ్ళేమైనా సవాల్గా తీసుకొని దీన్ని ఇంకా గట్టిగా చేస్తే ఇంకోలాగా అవుతుంది. అసలు దీని వెనక ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు కూడా సమర్పించకుండా దీని వెనక ఇంకేమైనా కుట్ర ఉందనేది కూడా ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.